ఇప్పుడు మనం ఈరోజు మార్నింగ్ సెషన్లో 2 ఇంపార్టెంట్ ఇష్యూస్ని చర్చించుకున్నాం. ఒకటి ఇన్వెస్ట్మెంట్, దేర్ బై డెవలప్మెంట్, అదే మరిగా రెవెన్యూ రియలైజేషన్ మీద మార్నింగ్ డిస్కస్ చేసుకున్నాం. స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్స్ ఉంటే అవన్నీ కూడా కరెక్ట్ చేయడానికి. ఇప్పుడు మెయిన్గా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఈజ్ టాప్ ప్రియారిటీ ఫర్ దిస్ గవర్నమెంట్. ఎందుకంటే డెవలప్మెంట్, వెల్ఫేర్ రెండు సైమల్టేనియస్గా వెళ్లాల్సిన అవసరం ఉంది. వెల్త్ క్రియేషన్ ఎంత ముఖ్యమో సొసైటీలో అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలి. ఆ జీవన ప్రమాణాలు ఇవ్వాలంటే వెల్ఫేర్ కాకుండా ఒకేసారి మీకు అందరికీ ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ వస్తుందంటే అది చాలా సమయం పడుతుంది. కాన్షియస్గా చేయాల్సిన అవసరం ఉంది. అందుకే మనం ఈ పాలసీ తీసుకున్నాం. ఇక్కడ 1 yearలో మీరు ఒక క్యాలెండర్ కూడా మీరు చూసుకుంటే రాబోయే రోజుల్లో ఇవి రెగ్యులర్గా మనం చేస్తాం. ఎవ్రీ మంత్ ఎన్టీఆర్ భరోసా 63 లక్షల మందికి ఆ కార్యక్రమం కొనసాగుతుంది. దేశంలోనే అతిపెద్ద డీబీటీ ప్రోగ్రాం ఇది. ప్రపంచంలో కూడా నా ఉద్దేశం 33,000 కోట్ల రూపాయలు 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చే ఏకైక కార్యక్రమం నాకు తెలిసి ఎక్కడా లేదు. అలాంటి బిగ్గెస్ట్ డీబీటీ ప్రోగ్రాం ఇది. ఇదైన తర్వాత డేట్స్ వారిగా మీరు చూస్తే తల్లికి వందనం 12/6 ఇచ్చాం. మళ్ళీ మోస్ట్ ప్రాబబ్లీ మోర్ ఆర్ లెస్ ఆ డేట్స్ అనౌన్స్ చేస్తాం. మీకు తొందరలోనే క్యాలెండర్ కూడా ఇస్తాం. 67,27,000 మంది పిల్లలకి 10,090 కోట్లు ఇచ్చాం. స్త్రీశక్తి కంటిన్యూస్ ప్రాసెస్ ఇదివరపై చెప్పారు. 50 కోట్ల పైన ప్రయాణం చేశారు ఉచిత ప్రయాణ సౌకర్యాలు. ఇప్పటికే 1,513 కోట్ల రూపాయలు రీయింబర్స్ చేశాం. దీపం 2 కింద ఏడాదికి 3 సిలిండర్లు పెట్టాం. 15/8 మనం ఇనాగరేట్ ఆ రోజు ప్రారంభించాం. దీనిపైన కూడా ఒక క్లారిటీ అందరికీ ఇస్తాం. ఏదైతే ఒకవేళ అవసరమైతే మనం కండిషనల్ డీబీటీ కింద ఇవ్వగలిగితే ఎట్లా ఇవ్వాలన్న ముందుగా ఇచ్చి వాళ్ళ అకౌంట్లో వేసి వాళ్ళు తీసుకుంటారు. అది కూడా పలానాళ్ళకి ఆ కండిషన్ గ్యాస్ క్యాపియేట్గా కూడా పెట్టడానికి బ్యాంకర్స్ డిస్కస్ చేస్తున్నాం. అన్నదాత సుఖీభవ 2 ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చాం. ఇప్పుడు 3వసారి మళ్ళీ కేంద్రంతో కలిసి మనం చేస్తున్నాం. రేపే ఈ ప్రోగ్రాం ఉంటుంది. ఇప్పటికి 2 సార్లు చూస్తే 2, 8 చేశాం, 9, 11 చేశాం. ఇప్పుడు 3వసారి 13, 3వ తారీఖున 13/3 చేస్తున్నాం. రేపు నేను ఇక్కడ గన్నవరంలో చేస్తే మీరందరూ కూడా ఎమ్మెల్యేలు ఎక్కడిక్కడ చేస్తారు. ఆల్ ఎమ్మెల్యేస్ ఆర్ఎస్కే రైతు సేవా కేంద్రంలో అటెండ్ అవుతారు. అదే మరిగా వర్చువల్గా కూడా దీన్ని కనెక్ట్ చేస్తాం. ఇంకొక పక్కన క్యాంపెయిన్ కూడా ఒక 6 days క్యాంపెయిన్ కూడా ఉంటుంది. డోర్ టు డోర్. దానికి కూడా ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టి మనం అది కూడా ఇస్తాం. అదే సమయంలో ఈ 7 రోజులు 6 రోజుల డిబేట్ కూడా వ్యవసాయ రంగాన్ని మళ్ళీ క్రైసిస్ లేకుండా ఏం చేయాలనో ఎప్పటికప్పుడు రైతాంగంలో చైతన్యం తేవాలి. నిన్నే నాకు ఛాంపియన్ ఫార్మర్ కింద పెట్టి విజయనగరంలో తమనుపు నెల్లూరులో కూడా చేశారు, విజయనగరంలో కూడా చేశారు. మీరు కానీ ఆ ఛాంపియన్ ఫార్మర్ని తీసుకొని ఒక మనం అనుకున్నటువంటి ప్రోగ్రెస్ ఆలోచనలన్నీ తీసుకొని అతను కూడా కానీ ముందుండగలిగితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అవి కూడా ఒకసారి ఎగ్జామిన్ చేయండి. అది అయిన తర్వాత ఇంకొక పక్కన మీరు చూస్తే నేతలకు ఉచిత విద్యుత్తు దగ్గర 500, 200 యూనిట్లు మనం ఇస్తున్నాం. అది కూడా ఈ మంత్ నుంచే ప్రారంభిస్తున్నాం. 14/1/2026 అన్నా క్యాంటీన్ రాష్ట్రం మొత్తం 205 పనిచేస్తున్నాయి. 7,50,00,000 మంది భోంచేశారు. ఇప్పటి వరకు 4/10 మనం ప్రారంభించాం. ఇంకొక పక్కన మెగా డిఎస్సి అందరికి ఐడియా ఉంది. 15,941 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకొక పక్కన స్టైఫ్ వీళ్ళకి కూడా 5,757 మంది కానిస్టేబుల్ పోస్టులని ఫిలప్ చేశాం. 4,500 ఉండే స్టైఫండ్ 12,500 పెంచాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. చెత్త పన్ను రద్దు చేసి లెగసీ వేస్ట్ అంతా కూడా తీశాం. గీత కార్మికులకి 10% మద్యం షాపులు, స్వర్ణకారుల కార్పొరేషన్
ఎస్సీ వర్గీకరణ ఇవన్నీ చేశాం. ఇంకొక పక్కన 8,427 మంది పాస్టర్లకు నెలకు 5,000, ఇమాములకు నెలకు 10,000, మౌజుములకు 5,000 చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నాం. అర్చకులకు వేతనం 15,000 రూపాయలు ఇస్తున్నాం. నాయి బ్రాహ్మణులకు 25,000 నెలకు వచ్చేట్టుగా మినిమం వేజెస్ ని క్రియేట్ చేశాం. జూనియర్ లాయర్లకి 10,000 గౌరవ వేతనం ఇస్తున్నాం. ఇంకొక పక్కన అంగన్వాడీ కార్యకర్తలకి, ఆశాలకి గ్రాట్యుటీ అమలు చేశాం. బాలింతలకు ఎన్టీఆర్ కిట్స్ కూడా అందుబాటులో తెచ్చాం కదమ్మా. మెడికల్ డిపార్ట్మెంట్ చేశారా ఇంకా లేనట్టున్నాడు. అది ఓకే. రాష్ట్ర వ్యాప్తంగా మొన్న నేను చూశాను, మోడల్స్ అన్ని బాగానే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,000 కోట్లతో రోడ్ల మరమ్మతులు, 3,000 కోట్లతో నూతన రహదారులు ఇవన్నీ కూడా చేస్తున్నాం. పల్లె పండుగ కింద 4,000 కిలోమీటర్లు చేశాం. ఇవన్నీ చేసిన తర్వాత ఇంతకుముందు మిగిలిన విషయాలన్నీ మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇవ్వడంలో కూడా అదే శ్రద్ధ పెట్టాలి. లాస్ట్ మైల్ డెలివరీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లా కాకుండా ఏదో మేము ఇస్తున్నాం అని మనం ఇష్టం వచ్చినట్టు చేస్తే దానికి మనం అనుకున్న ఫలితాలు రావు. దయచేసి ప్రతి ఒక్క కలెక్టర్ని కోరుతున్నా, వెల్ఫేర్ మీద, డెవలప్మెంట్ మీద ఎంత శ్రద్ధ పెడతారో అదే మరి రెవెన్యూ లేకపోతే లా అండ్ ఆర్డర్ ఏ విధంగా అయితే మనం ఫోకస్ చేస్తామో వెల్ఫేర్ కూడా అదే ఫోకస్ ఉండాలి. అందుకే మేము అన్ని కూడా రేపు మళ్ళీ మీకు అందరికి ఒక ఐడియా ఇస్తాం. ఆల్ ఫీడ్బ్యాక్ తెప్పిస్తాం. ఆ ఫీడ్బ్యాక్ ప్రకారం ఈచ్ డిపార్ట్మెంట్ డెలివరీ చేయడంలో 91.6% పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ సాటిస్ఫాక్షన్ ఉంది. కొన్ని 70, 80, 50 అట్లా కూడా ఉన్నాయి. బెంచ్ మార్క్ ఈజ్ 90+ అక్కడ వచ్చినప్పుడు ఎందుకు ఇక్కడ రావు అనేది అందరూ ఆలోచించుకొని చేయాల్సిన అవసరం ఉంది. ఇది అయిన తర్వాత ప్రతి ఒక్క ఇండివిజువల్ మేక్ ఇట్ వెరీ క్లియర్, మీకు అందరికీ క్లారిటీ ఉండాలి. ప్రతి ఒక్కరికి హౌస్ సైట్ 2 సెంట్లు 3 సెంట్లు ఎవరికైతే లేదో రాబోయే 2 సంవత్సరాల్లో హౌస్ సైట్స్ ఇప్పించాల్సిన బాధ్యత గవర్నమెంట్ ల్యాండ్ నుండి ఇస్తాం, లేకపోతే ప్రైవేట్ ల్యాండ్ అక్విజిషన్ చేస్తాం. అది కూడా మొన్న కూడా క్లారిటీ ఇచ్చాం. పాతవి కొన్ని కాలనీస్ ఎస్టాబ్లిష్ చేశారు. అందులో ఎవరైతే ఇళ్లు కట్టుకున్నారో వాళ్ళు వదిలిపెట్టి, ఎవరైతే వద్దంటారో వాళ్ళన్నీ క్యాన్సిల్ చేసి అక్కడే కావాలంటే 3 సెంట్లు ఇస్తాం, లేదు అది కూడా వద్దంటే వేరేది కూడా ఆల్టర్నేటివ్ సైట్ ఇస్తాం. దీన్ని అందరూ కూడా ఎన్యూమరేషన్ కంప్లీట్ కావాలి. హౌసింగ్ ఇప్పుడే చెప్పాడు, ఈ మంత్లోని ఉగాది కంటే ముందు 2,50,000 ఇండ్లకి గృహప్రవేశాలు చేస్తున్నాం. ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఇంకా మిగిలినట్టు కూడా మళ్ళా జూన్లో ఈ నెల ఒక 50,000 తగ్గాయి అనుకున్న లక్ష్యం కంటే. ఇది మీరు పికప్ చేసుకోవాలి. ఆల్ హౌసెస్ని కంప్లీట్ చేసే పరిస్థితి రావాలి. టాయిలెట్, ఎవ్రీ ఫ్యామిలీ షుడ్ హ్యావ్ ఎ టాయిలెట్. దెర్ ఇస్ నో కాంప్రమైజ్. ఏ ఫండ్ కింద పెడతాం, ఎట్లా చేస్తాం అనేది మన డిస్కషన్ అది. కాబట్టి మీరు ఇది కూడా కంపల్సరీగా టాయిలెట్ కట్టడమే కాకుండా టాయిలెట్ యూజ్ చేసే మెకానిజం కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. అదే మాదిరిగా వీలైనంత వరకు టాయిలెట్స్ కూడా క్లీనింగ్ కూడా మన ఏ విధంగా అయితే ఉందో రీప్లేస్మెంట్ అవసరం అయితే ఆ మెకానిజం పంచాయతీరాజ్ ఎస్టాబ్లిష్ చేసి దాన్ని కూడా ఉపయోగించుకోవాలి. అన్ని ఇండ్లకి పవర్ కనెక్షన్ ఉండాలి. అదే మరి వీలైనంత వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరికీ సోలార్ కూడా ఇచ్చే పరిస్థితి రావాలి. దీన్ని కూడా ప్రమోట్ చేయాలి. ఎవ్రీ హౌస్ 18 months లోపల డిమాండ్ డ్రివన్ ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలి. అదే మరి 2 yearsలో ఎవ్రీ హోమ్ ట్యాప్ వాటర్ ఇవ్వాలి. అమృత్ కింద అర్బన్ ఏరియా, రూరల్ ఏరియా కింద జేజేఎం ఇది కూడా పూర్తి చేస్తాం. ఎవ్రీ హౌస్ గ్యాస్ కనెక్షన్ ఉంటుంది. ఈ 8 కంపల్సరీ. ఈ 8 అయిన తర్వాత ఎవ్రీ విలేజ్లో ఇప్పటికే సీసీ రోడ్లు మ్యాక్సిమం వేసాం. డ్రైనేజ్ వ్యవస్థను ఇప్పుడు మ్యాజిక్ డ్రైన్ కూడా పెట్టారు, దాన్ని కూడా మీరు చేస్తారు. స్ట్రీట్ లైట్స్ ఏదైనా గ్యాప్లు ఉంటే ఫైనలైజ్ చేసుకుంటారు. సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇది కంపల్సరీ. అన్ని గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి. రేపు రాబోయే రోజుల్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ వస్తాయి. డ్రై వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని అంతా సెగ్రిగేషన్కి వెళ్తారు. సర్క్యులర్ ఎకానమీ పోవాలంటే సర్క్యులర్ ఎకానమీ పోతుంది.
సర్క్యులర్ ఎకానమీ కూడా పనికిరాదంటే అది నేరుగా ఎనర్జీ కన్వర్ట్ చేయడానికి వేస్ట్ ఎనర్జీకి వెళ్తుంది. వెట్ వేస్ట్ మాత్రం కాంపోస్ట్కి వెళ్తుంది. ఇది ఒక పద్ధతి పెట్టుకొని నెట్ జీరో ఈజ్ అవర్ కాన్సెప్ట్. ఇంకొక పక్కన ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్స్ మాట్లాడారు. వీటి మీద ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్ 190 ఉన్నాయి, ఎస్టీ 200 ఉన్నాయి, బీసీ 109 ఉన్నాయి. మొత్తం కలిస్తే దగ్గర 500 స్కూల్స్ ఉన్నాయి. ఈ 500 స్కూల్స్ టాప్ ప్రియారిటీ తీసుకొని నేను రోనాల్డ్ కూడా చెప్పాను, ఆ మోడల్ నెట్ జీరో మోడల్ పేరు కూడా ఇస్తాం. ఈ 500 మాత్రం కంపల్సరీగా వెజిటబుల్స్ ఎక్కడే పండిస్తారు రెసిడెన్షియల్ స్కూల్స్కి, అవి కాంట్రాక్ట్ ఇస్తాం. పిల్లలు కూడా ఇన్వాల్వ్ చేస్తాం. వాళ్ళు పనిచేయడానికి కాదు, వాళ్ళకి తెలియాలి. వాళ్ళు ఏదైతే సస్టైనబిలిటీ బయోడైవర్సిటీలో ఇన్వాల్వ్ కావాలి. ఇంకొక పక్క నేను చూశాను, దాజీ గార్డెన్స్ చాలా బాగా చేశాడు. 2 ఏకర్స్లో బ్యూటిఫుల్గా ఒక బయోడైవర్సిటీతో ఆల్ ప్లాంట్స్ పెట్టారు. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ మోడల్. మన పిల్లలు ఎక్కడికో పోయి చెట్లు చూసే పని లేకుండా ఇక్కడనే చూసే పరిస్థితి వస్తుంది. దాన్ని కూడా మనం ఈ స్కూల్స్లో 500 ఈ సంవత్సరం పెట్టగలిగితే నెక్స్ట్ లెవెల్కి మనం వెళ్తాం. ఇక్కడ నెట్ జీరోలో మీరు గుర్తుపెట్టుకోవాలి, పవర్ జనరేషన్ ఎక్కడ జరగాలి, వాళ్ళకి ఎంత పవర్ కావాలన్నంత. రెండోది అక్కడ సోప్ పెట్టి మీ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అక్కడ జరగాలి. అదే సమయంలో రెయిన్ వాటర్ కూడా అక్కడ కన్వర్ట్ చేసే పరిస్థితి రావాలి. 100% నెట్ జీరో ట్రూ స్పిరిట్తో మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంక ఫైనల్గా వచ్చే కొద్దికి నరేగా చేంజ్ అయింది. ఇప్పుడు మీ అందరికి కూడా కొత్త ప్రోగ్రాం జయరామ్జీ కొత్తగా వస్తుంది. దీనికి 9,773 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి అందుబాటులో ఉండేది. మునుపు డిమాండ్ డ్రివన్, ఇప్పుడు డిమాండ్ డ్రివన్ కాదు, అలొకేషన్. అందులో కూడా 60-40 మనం వాళ్ళు ఇచ్చేది. ఇంత మునుపు 10% మనం ఇస్తే 90% వాళ్ళు ఇచ్చేవారు. అది కూడా డిమాండ్ డ్రివన్. దీన్ని ఒకప్పుడు 3,000 నుంచి 9,000, 10,000 తీసుకెళ్ళాం. అప్పుడే సిమెంట్ రోడ్లు ఇవన్నీ వేసి ముందుకు పోయాం. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు, కానీ సద్వినియోగం చేసుకోవాలి. ఇందులో ఇంకొక పక్కన వర్కుల్లో కూడా 60% లేబర్ వేజ్ కాంపోనెంట్, 40% మెటీరియల్ కాంపోనెంట్. అగ్రికల్చర్ సీజన్లో అవన్నీ డీటెయిల్స్ మీకు ఉన్నాయి. ఇవన్నీ మీరు తీసుకున్న తర్వాత యూ హ్యావ్ టు ప్రిపేర్ సిస్టమేటిక్లీ ఈ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టడానికి. రెండోది, ఇవన్నీ ఒక పక్క అయితే ఇప్పుడు మనం అనుకున్నట్టు ఈ 14 కార్యక్రమాలు ఊర్లలో చేయగలిగితే 8 ఫ్యామిలీ కన్సర్న్, 4 సమాజం కన్సర్న్, ఈ 12 అయిపోతే చాలా వరకు అన్ని ఊర్లో ఒక పరిశుభ్రంగా ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది. ఆ తర్వాత కావాల్సింది ఎకనామిక్ ఎంపవర్మెంట్. దీని మీద అందరూ కూడా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎకనామిక్గా ఏమేం చేయగలుగుతారో మీరు ఒకసారి ఎక్సర్సైజ్ చేసి దానిపైన మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీన్ని సిస్టమేటిక్గా మీరందరూ కూర్చొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇక్కడ వచ్చే డబ్బులు, కేంద్రం నుంచి వచ్చే డబ్బులు, డాక్రా, మెప్మా, ఇంటిగ్రేషన్, ఫైనల్గా ఇన్క్లూసివ్ గ్రోత్ రేట్, ఎంపవర్మెంట్ ఆఫ్ ఎవ్రీ ఫ్యామిలీ. దట్ ఈజ్ అవర్ ఐడియా. దీనికి మీరు అందరూ వర్కౌట్ చేయాల్సిన కోరుతున్నాం. ఎట్లయితే ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తున్నామో వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్, ఈ రెండు సైమల్టేనియస్గా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దయచేసి దీనికి ప్లాన్ చేయాల్సిందిగా నేను కోరుకుంటూ ఈ రెంటిపైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలి మీరు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సస్టైనబిలిటీ అండ్ సాటిస్ఫాక్షన్. కాబట్టి దీంతో ఇప్పటికే బాగా లేట్ అయింది. విల్ బ్రేక్ ఫర్ లంచ్, డిలేడ్ లంచ్ 2:30 అవుతుంది. దెన్ విల్ 3:15 విల్ అసెంబ్ల్ అగైన్. థ్యాంక్ యూ.